నమస్కారం. కపిల్ చిట్ ఫండ్స్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీరు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిన ఐవీఆర్ఎస్ నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. అమ్మ నమస్కారం, ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన కపిల్ చిట్ ఫండ్ శుభమస్తు కార్యక్రమంలో శని రవి కనుక మన జాతకంలో కలిసి ఉంటే ఎలాంటి దోషాలు ఏర్పడతాయి అనే ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, కొంతమంది భార్యాభర్తల్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడు చూసినా కొట్లాడుకుంటూనే ఉంటారు. వాళ్ళిద్దరిని చూస్తే బాబోయ్ ఇంట్లోంచి ఎవరు ముందు వెళ్ళిపోతారా, ఎవరు గొడవ పెట్టుకుని వెళ్ళిపోతారా అని చెప్పేసి భయం వేస్తూ ఉంటుంది. కానీ ఎంత చూసినా వాళ్ళు మాత్రం విడిపోరు, జీవితాంతం కలిసే ఉంటారు. అసలు ఎలా సాధ్యం అంటారు అలా? అవును, కొంతమంది వృద్ధాప్యం వచ్చినా ఇద్దరు కేకలేసుకుంటూ ఉంటారు, కొట్లాడుకుంటూ ఉంటారు. ఇతను అవును అంటే ఆవిడ కాదు ఉంటుంది, ఆయన అవును అంటే ఈవిడ కాదు ఉంటుంది, ఆయన కలిసి ఉంటారు. అవును. అంటే ఇక్కడ అలా ఉండడానికి కారణం ఏమిటంటే, మామూలుగా మనం పెళ్లిళ్లలో పొంతన్ను చూడడానికి కారణం అదే. అంటే మనకారకుడైనటువంటి చంద్రుడు ఉన్నటువంటి రాస్యాధిపతులు శత్రువులు కాకూడదు. అలా శత్రువులు అయినప్పుడు ఏమిటి అంటే ఇద్దరు కూడా అలా అభిప్రాయ భేదాలతో ఎప్పుడు యత్వం అంటే తత్వం అంటూ ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటుంటారనమాట. అందుకని మనం పొంతన్ను చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఎవరికైనా కుంభరాశి తర్వాత మనకి సింహరాశి వధూవరులది అయినప్పుడు ఆ ఇద్దరికి కూడా ఎప్పుడు కొట్లాట్లే ఉంటాయి. ఎందుకంటే ఇద్దరు కూడా పరస్పర విరుద్ధంగా శత్రువులాగా ఉంటూ ఉంటారు. అసలు అలా ఎందుకు జరుగుతుందంటారు? అలా ఎందుకు అంటే రవి శని ఇక్కడ ఇద్దరికి, ఇక్కడ కుంభరాశికేమో శని, సింహరాశికేమో రవి. ఆ ఇద్దరు తండ్రి కొడుకులే అయినప్పటికీ కూడా అభిప్రాయ భేదాలు వేరుగా ఉంటాయి. అంటే ఇద్దరి సిద్ధాంతపరంగా, అంటే ఇతను ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది, ఆవిడ ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది. అలానే ప్రేమ ఉండకుండా ఉండదు. అంటే వాళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులే, అనుబంధాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అనుబంధాలు విడిపోవడానికి ఏం అవకాశం లేదు. కానీ అభిప్రాయాలు మాత్రం ఎప్పుడు కుదరవు. ఓకే, మరి అంత శత్రుత్వం ఉన్నప్పుడు కూడా అంతలా ఎలా కలిసి ఉండగలుగుతారంటారు? ఎందుకు విడిపోరనే? ఎందుకు విడిపోరు అసలు? అంటే మనకి మామూలుగా జ్యోతిష్ శాస్త్రంలో ఏమిటంటే భార్యాభర్తలు విడిపోవడానికి ఉండేటువంటి కాంబినేషన్స్ వేరు, తర్వాత అభిప్రాయ భేదాలు ఉండటం వేరు. విడిపోవాలి అంటే విడిపోవడానికి ఉండేటువంటి గ్రహస్థితి వేరుగా ఉంటుంది. కేవలం ఇద్దరికి శత్రుత్వం ఉన్నంత మాత్రాన ఇక్కడ విడిపోయేటువంటి యోగం ఏమి ఏర్పడదు. అయితే ఇప్పుడు శని రవి వల్ల మనకి భార్యాభర్తలు ఇలాంటి గొడవలు వస్తూ ఉంటాయి, కానీ కలిసే ఉంటారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇంకా ఎటువంటి రిలేషన్షిప్స్తో మనకి ఇలాంటి అభిప్రాయ భేదాలు కలుగుతాయంటారు? అంటే శని రవి కలిసి ఉన్నంత మాత్రాన భార్యాభర్తలు అందరూ కొట్లాడుకుంటారని ఇక్కడ అర్థం కాదు. అంటే శనికి ఇద్దరికి రాస్యాధిపతులకి శత్రుత్వం ఉన్నప్పుడు, అంటే ఇద్దరి చంద్రుడు ఎక్కడున్నాడో ఆ రాస్యాధిపతులు ఇద్దరు శత్రువులైనప్పుడు, ఆ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు, లేదా సింహరాశి కుంభరాశి అయినప్పుడు అక్కడ వాళ్ళకి పరస్పర విరుద్ధంగా భార్యాభర్తలకి ఉంటుంది. కానీ అది కాకుండా ఇక్కడ అన్ని చోట్ల కూడా శని రవి కలిసి ఉన్నంత మాత్రాన భార్యాభర్తలు కొట్లాడుకుంటారని అక్కడ అర్థం కాదు. ఒకవేళ ఎవరి జాతకంలో అయినా సరే శని రవి ఇద్దరు కలిసి ఉంటే తండ్రితో కానీ కొడుకుతో కానీ పడదు. ఆ తర్వాత ఆ ఆధిపత్యం కూడా షష్టాష్టకాలు కానీ ఉండి, తర్వాత శుభగ్రహ దృష్టి లేకుండా పాపగ్రహాలతో సంబంధాలు కలిగి ఉంటే తండ్రి కొడుకులు ఇద్దరు బద్ధ శత్రువుల్లా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ శని రవి ఇద్దరు కూడా తండ్రి కొడుకులు. అందుకని ఎక్కడ ఏ స్థానం అని లేదు, ఏ స్థానంలో అయినా సరే శని రవి ఇద్దరు కూడా దగ్గరగా 5 డిగ్రీల లోపల ఉన్నారనుకోండి, తప్పనిసరిగా తండ్రితో కొడుకుతో కూడా అభిప్రాయ భేదాలు ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఓకేమో, మల్లిక అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో. హలో, చెప్పండి. నమస్కారం అండి. మల్లిక పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఫిబ్రవరి 21, 1992 రాత్రి 9:13 హైదరాబాద్ లో పుట్టారు. అండ్ మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య పెళ్లి గురించి కదండి? అవునండి. ఓకే అండి, మేడం తో మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. చెప్పండి. మా అమ్మాయికి సంబంధాలు వస్తూనే వెళ్తున్నాయి మేడం. ఒక్క సంబంధం కుదురుతలేదు, చూస్తున్నారు, వస్తా అంటారు, వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఈ అమ్మాయికి ఏమిటంటే సప్తమాధిపతి దశ కానీ సప్తమంలో సంబంధం ఉన్నటువంటి దశాంతర దశలు ఏమీ నడవట్లేదు. కాకపోతే శుక్రుడి మీద దృష్టి పడినప్పుడు కూడా వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ ఈ అమ్మాయికి శుక్రుడితో పాటు శని కూడా ఉన్నాడు.
గోచార గురు దృష్టి ఉంది కాబట్టి అయ్యేటువంటి అవకాశాలే ఉన్నాయి. శని వలన అడ్డంకులు ఏర్పడుతున్నాయి. శనికి వినా పరిహారాలు చేయించండి. లేదంటే ఈ అమ్మాయికి మాత్రం అవడానికి ఇంకొక 2 ఏళ్ళు పడుతుంది. అప్పుడు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, మరి విన్నారు కదా, పరిహారాలు అన్నారు కదా, శనికి దాని తగ్గట్టుగా పరిహారాలు చేసుకోండి. అమ్మాయికి తొందరలోనే మ్యారేజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. కొన్ని రిలేషన్షిప్స్కి, ముఖ్యంగా తండ్రి కొడుకుల రిలేషన్షిప్స్కి ఈ శని రవిల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి, అలాగే ఉద్యోగ విషయంలో కూడా ఈ శని రవిల ప్రభావం ఉంటుందంటారా? ఉంటుంది. ఎందుకంటే గ్రహరాజు అయినటువంటి వాడు రవి, సేవకి ప్రతినిధి శని. ఈ ఇద్దరు ఒకే దగ్గర ఉండి 6వ స్థానం అంటే మనకి సేవా స్థానాన్ని మనం 6వ స్థానంగా చెప్పుకుంటాం, ఉద్యోగ స్థానంగా చెప్పుకుంటాం. ఆ స్థానానికి 10వ స్థానానికి మన కర్మస్థానానికి కూడా సంబంధాలు ఏర్పడి రవి శని ఇద్దరు ఒకే దగ్గర ఉన్నప్పుడు ఆ దశ అంతర్దశ వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగపరంగా అన్నారు కదా మీరు, పై అధికారులతో కానీ కింద సేవకులతో కానీ అభిప్రాయ భేదాలు ఉండటం, ఓహో, చాలా ఇక్కట్లు పడడం జరుగుతూ ఉంటుంది. సో అక్కడ కూడా ఖచ్చితంగా అభిప్రాయ భేదాలు అంటే వీళ్ళిద్దరు ఉన్న చోట అభిప్రాయ భేదాలు అయితే కన్ఫర్మ్ గా ఉంటాయి అనమాట. శని మరి వారిద్దరికి పరస్పర శత్రుత్వం ఉంది కదా. ఓకే, అందుకని. అంటే వాళ్ళు ఎవరిని రిప్రజెంట్ చేస్తే వారి మధ్యలో. ఓహోహో, అయితే వీరిద్దరూ దగ్గర ఉన్నట్లయితే శని రవులు ఎవరు బలవంతులు అవుతారంటారు? ఇప్పుడు మనం రవి శని ఇద్దరు ఒక దగ్గర ఉంటే అని మాట్లాడుకుంటున్నాం కదా, అవి ఏ స్థానాల్లో ఉన్నాయి అనేది కూడా మనం చూస్తాం. ఉద్యోగపరంగా అనుకుందాం. ఉద్యోగపరంగా అయినప్పుడు ఏమిటంటే రవికి దగ్గరగా శని ఉండటం వల్ల శని అస్తంగతుడై బలం తగ్గిపోయింది. రవి బలం మాత్రమే బాగా ఉంది. ఉన్నప్పుడు ఏమిటంటే ఉద్యోగ స్థానం అయినప్పుడు అధికారుల ఒత్తిళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అసలు ఎంత టార్గెట్స్ పెడతారు, వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత సిన్సియర్గా చెప్పినా కూడా వాళ్ళ అనుగ్రహానికి వీళ్ళు పాత్రులు కారు. ఎప్పుడు ఏదో ఒక తప్పు పట్టడం, అరవటం, కేకలేయటం, ఇది చూసి వీళ్ళు ఉద్యోగాలు మానేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా ప్రెషర్ ఉందండి, వీళ్ళు శాడిస్ట్లు అండి, వీళ్ళ దగ్గర మనం చేయలేమండి అని ఇంకో ఉద్యోగానికి పెడతారు. అక్కడ ఇంచుమించుగా అదే పరిస్థితి. నేను ఎన్ని ఉద్యోగాలు మారినా కూడా నాకు పై అధికారుల వల్ల బాగా ఒత్తిడి ఎక్కువ ఉందండి అని బాధపడుస్తుంటారు. అదే ఒకవేళ భార్యాభర్తల స్థానం అనుకోండి. ఆ భార్యాభర్తల గురించి మాట్లాడుకుందాం. ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, అంజనా గారు, వారితో మాట్లాడేద్దాం. అలాగే. హలో, అంజనా పేరు మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాం, వినండి. జూలై 1, 1976 ఉదయం 10:10 హైదరాబాద్ లో పుట్టారు. అవునండి. ఓకే, ఇప్పుడు మీ సమస్య ఏంటో మేడం తో చెప్పండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నాకు విడాకులు అయిపోయాయి మేడం. 7 ఏళ్ల పాప ఉంది. అయితే రెండో పెళ్లి జరుగుతుందన్నారు కానీ రెండో పెళ్లిలో కూడా మళ్ళీ ఏమైనా ఇబ్బందులు వస్తాయా? తర్వాత రెండో పెళ్లిలో నా పాప అడ్జస్ట్ అవ్వగలుగుతుందా? ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి మేడం. అయితే రెండో పెళ్లి చేసుకోవాలా వద్దా? ఒకవేళ చేసుకుంటే సక్సెస్ అవ్వడానికి ఏమన్నా మంత్రాలు అన్నా జపం ఏమన్నా చేసుకోవాలా మేడం? అమ్మ, రెండో పెళ్లి చేసుకోవడానికి మంత్రాలంటూ ఏమీ ఉండవు శాస్త్రీయంగా. ఇకపోతే మీ జాతకాన్ని బట్టి మీకు రెండో వివాహంలో కూడా సఖ్యత ఉండేటువంటి అవకాశం ఇక్కడ కనిపించటం లేదు. సఖ్యత లేదు అంటే భర్తతో సఖ్యత పొందేటువంటిది మీ జాతకంలో కనిపించటం లేదు. అందుకని మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక్కడ మీకు రెండో వివాహంలో కూడా చుక్కెదురుగా ఉండేటువంటి అవకాశాలే ఉన్నాయి. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన విధంగానే మేడం చెప్పిన సజెషన్స్ అన్ని ఫాలో అవ్వండి. అలాగే మీ కెరియర్ మీద దృష్టి పెట్టండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మా, మనం భార్యాభర్తలు వీళ్ళిద్దరిలో ఎవరు బలవంతులు అవుతారు? శని రవి గనక ఎక్కువ బలవంతుడైనప్పుడు. రవి బలవంతుడు అంటే రవి బలవంతుడు అయితే ఎవరు ఎక్కువ అంటే ఎవరిది సింహ లగ్నం ఉంటుందో, ఎవరిది సింహరాశి ఉంటుందో, భార్య కానీ భర్త కానీ వాళ్ళు బలవంతులు అవుతారు. ఓ, సింహరాశి ఉన్నవాళ్ళు. అంటే ఇప్పుడు భార్యాభర్తలు, భర్తది కుంభరాశి, సింహరాశి భార్యది. ఇతను ఎప్పుడు కూడా హెన్పెక్కడు ఆవిడ కొంగు పుచ్చుకుని ఆవిడకి సేవలు చేస్తూ భయపడుతూ తిరుగుతాడు. ఆవిడ ఏమంటుందో, ఎక్కడ కొట్లాడుతుందో, ఇంటికి వెళ్తే ఏం రాద్ధాంతం అవుతుందో అని భయపడుతూ బ్రతుకుతారనమాట. అదే భర్తది సింహరాశి, భార్యది కుంభరాశి అనుకోండి, ఆవిడ కూడా బిక్కుమంటూనే ఉంటుంది. ఎప్పుడు ఏం రచ్చ చేస్తాడో అని భయపడుతూ ఉంటుంది. కానీ చూడడానికి ఏమిటంటే ఆ జంట పాపం ఆవిడ ఎంత విధేయంగా ఉందన్నట్టు కనిపిస్తుంది. అదే వ్యతిరేకత అనుకోండి, అమ్మడో ఈవిడ రాక్షసి అన్నట్టులాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే రవి ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే రవి ఎక్కడ బలవంతుడు అవుతారో, ఏ సందర్భాన్ని ఏ స్థానాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడో ఆ స్థానానికి సంబంధించినటువంటి వాళ్ళు బలవంతులుగా ఉంటారు. ఓకే, అలాగే రవి బలవంతుడుగా ఉన్నప్పుడు తండ్రి కొడుకుల విషయంలో ఎవరిది పై చేయిగా ఉంటుందంటారు? మరి తండ్రి రవి శని కొడుకు. అలాంటప్పుడు రవి బలంగా ఉన్నాడు అనుకోండి, తండ్రి అరిచి వాళ్ళని అదిమి పెట్టి అస్తమానం కేకలేసి శిక్షకుడులాగా ఉండి ఎప్పుడు పాఠాలు చెప్తూ ఉంటాడు. తండ్రిని చూస్తే కొడుకులు భయపడుతూ ఉంటారు, చాటుమాటుగా పనులు చేస్తారు తప్ప ఎదురుగా వచ్చే పని చేయలేరు. ఓకే, ఆ విధంగా భయపడుతుంటారు. అమ్మ, కాలర్ లైన్ లో ఉన్నారు, భాగ్యలక్ష్మి అనే కాలర్, వారితో మాట్లాడదాం.
హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. భాగ్యలక్ష్మి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. సరే. జూలై 13, 1981 రాత్రి 9:15 కొవ్వూరులో పుట్టారు. అవునండి. ఓకే, మీ సమస్య ఏంటో మేడంతో చెప్పండి. నమస్కారం అమ్మా, నమస్తే అండి. చెప్పండి. నాకు మామూలుగా మ్యారేజ్ అయిందండి 2005లో. మ్యారేజ్ అయింది. అది ఫస్ట్ నుంచి గొడవలు ఉంటాం. అది డైవర్స్ అయిపోయింది మన జనవరిలోనే, ఈ ఇయర్ జనవరిలోనే. అదే ఇంట్లో వాళ్ళు వివాహం చేయడానికి చూస్తున్నారు. అది అసలు నాకు లైఫ్ ద్వితీయ కళ్యాణ యోగం ఏ టైంలో అవుతుంది, తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, అది బాగుంటుందని అనుకుంటున్నాను నేను. అమ్మాయి ఇక్కడ మీకు రెండవ వివాహానికి శుక్రుడు కారకుడయ్యాడు. ఆ శుక్రుడు కూడా ఇక్కడ ఏమిటంటే దుస్థానంలో 6ంట ఉన్నాడు శనితో కలిసి, 6ంట ఉన్నాడు రాహుతో కలిసి ఉన్నాడు. అంటే పాపగ్రహాలతో ఎప్పుడైనా కూడా వివాహ సంబంధమైనటువంటి గ్రహం కలిసి ఉంటే అక్కడ కూడా బాగుండదు. కొన్ని భ్రమల్లో ఉండటం, తర్వాత మీకు కొన్ని అపోహలు ఉండటం, ఇద్దరి మధ్యలో కొంత సఖ్యత లేకపోవడం జరిగిపోయేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అందుకని బాగా ఆలోచించి రవికి, రాహుకి, శుక్రుడికి కూడా మీరు కొన్ని పరిహారాలు చేసుకున్న తర్వాత జాతకాలు బాగా పొంతన కుదిరితేనే మీరు ముందుకు వెళ్ళండి, లేకపోతే వివాహం చేసుకోకుండా ఉంటేనే మంచిది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన సజెషన్స్ అన్ని కూడా ఫాలో అయ్యి దాని ప్రకారమే మీరు చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, శనిపీడ ఉన్నప్పుడు మన కింద పనిచేసే వాళ్ళు కూడా మన మీద ఎదురు తిరుగుతారు అంటారు, అది నిజమే అంటారా? నిజమే, ఎందుకంటే సేవకి ప్రతినిధి శని అని చెప్పుకున్నాం కదా. అలాంటప్పుడు ఏమిటంటే మన దగ్గర ఉండేటువంటి సేవకులు, మన జాతకంలో మనకి శని బాగా లేకపోయినా, శని దశాంతర్దశలు వచ్చినా, ఏలినాటి శని వచ్చినా, మన కింద పనిచేసేటువంటి వాళ్ళంతా కూడా మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అది ఏ విధంగా ఉంటుందంటే మనం బయటికి చెప్పుకోలేము, వాళ్ళని పంపించలేము, చేయించుకోలేము. ఎవరొచ్చినా అంటే పని వాళ్ళని మనం మార్చేస్తామేమో, మన దగ్గర ఉండేటువంటి సేవకుల్ని ఉద్యోగం తీసేస్తామేమో, కానీ శని మాత్రం మారడు కదా. ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఇంకా అదే పరిస్థితి. పెట్టుకున్నా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది, చీటికి మాటికి వాళ్ళతో ఏదో ఒక నస, ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. కొన్ని జాతకాల్లో వస్తువులు పోవటం, కొన్నిసార్లు ఇంట్లో పరువు బయట వేయటం, ఇంకొన్నిసార్లు వాళ్ళు జవాబులు చెప్పటం, పని మానేయటం, పని చేయకుండానే చేసినట్టుగా నటించడం, మనం చాలా చోట్ల చాలా రకాలు చూస్తూ ఉంటాం. ఇది ప్రతి వాళ్ళకి, అంటే మనకి ఇంట్లోనే ఉన్నాం కదా, గృహిణులం కదా, మనకేముంది అనుకుంటే మనకు కూడా ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఉద్యోగాలు చేస్తూ ఉంటే మన కింద పనిచేసేవాళ్ళు, ఎక్కడ చూసినా సహకారం, మన కింద పనిచేసే వాళ్ళ సహకారం మనకి సరిగ్గా ఉండదు. అలా ఉండకపోవటం వల్ల పనిలో టార్గెట్స్ని మనం రీచ్ అవ్వలేక నానా అవస్థలు పడుతుంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతమందిని నేను ఎలా మేనేజ్ చేయాలని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం చేసినా ఎవరి సహకారం ఆ పీరియడ్లో ఉండదు. మరి అధికారుల వలన ఇబ్బందులు ఎప్పుడు ఏర్పడతాయంటారు? అధికారుల వలన అంటే రవి బలవంతుడైనప్పుడు, ఈ శని రవి ఇద్దరు ఒకే దగ్గర ఉండటం, దుస్థానాల్లో ఉండటం, రవి ఉచ్చ స్థానాల్లో స్వస్థానాల్లో ఉండి బలవంతుడై ఉండడం, శని అస్తంగతుడవ్వటం వల్ల పై అధికారుల ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళంతా బాగున్నా వాళ్ళు బాగుండరు. ఇలా రకరకాలుగా అనమాట. అంటే రవి శని ఇద్దరు ఒక దగ్గర ఉండటం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఇవన్నీ. ఓకే, అయితే మరి పై అధికారుల అనుగ్రహం మనకు కలగాలంటే ఎటువంటి పూజలు కానీ మంత్రాలు కానీ ఏమైనా ఉంటాయంటారా? ఉంటాయి. అంటే మనం ఏం చేసినా, ఇప్పుడు ఉద్యోగాలు మానేయచ్చు, ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ మనకు ఉండేటువంటి గ్రహ ప్రభావం మానది కదా. మరి గ్రహ ప్రభావం వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాన్ని మనం పోగొట్టుకోవాలి అంటే తప్పనిసరిగా భగవత్ ప్రార్థన చేయాలి. అంటే పూర్వజన్మలో మనం వాళ్ళని ఇబ్బంది పెట్టాం కాబట్టి ఈ జన్మలో మనం వాళ్ళ వల్ల ఇబ్బందులు పడుతున్నాం. అంటే మనం ఎలాంటి ఇబ్బంది పెట్టామో ఖచ్చితంగా అలాంటిదే మనకు రివర్ట్ బ్యాక్ అవుతుందంటారా? ఇది బ్యాలెన్స్ అని మనకి తెలియదు. ఎందుకంటే పూర్వజన్మలో ఏముందో, భగవంతుడు శిక్ష ఏ విధంగా వేస్తున్నాడో మనకి తెలియదు. కాకపోతే ఏమిటంటే మనం ఒకరిని ఇబ్బంది పెడితే తప్పనిసరిగా మనం కూడా ఇబ్బంది పడతాం. అందుకని ఇప్పుడు ఈ జన్మలో మనం ఇబ్బంది పడుతున్నాము అంటే మనం ఉద్యోగాలు మారినంత మాత్రాన మనకి ప్రెషర్ తగ్గదు. మనం దానికి ఏం చేసుకోవాలి? పరిహారం చేసుకోవాలి. పరిహారం చేసుకుని మనని మనం సంస్కరించుకోవాలి. అంటే ఈ జన్మలో మన పై అధికారులతో మనం పడుతున్నాం అంటే మన కింది వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. ఆ తర్వాత దానికి పరిహారం కూడా చేసుకోవాలి. పరిహారం ఏమిటంటే మనకి లలితా సహస్రనామంలో ఉంది. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజవల్లభ రాజత్కృప. రాజత్కృప అంటే రాజుల కృప. రాజులు అంటే మనపై అధికారులు అని ఇక్కడ అర్థం. అయితే రాజులకి రాజు ఆవిడ మహారాజ్ఞి, శ్రీమన్ మహారాజ్ఞి అని మనం అమ్మవారిని చెప్పుకుంటాం. ఆ మహారాజ్ఞి అయినటువంటి ఆవిడ అనుగ్రహం మనకి ఉంటే మన పై అధికారుల
అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది. అందుకని రాజత్కృప రాజపీఠ నివేశిత రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల. అంటే రాజరాజేశ్వరి నుంచి సాగర మేఖల అనేటువంటి నామం వరకు నిత్యం పారాయణ చేసుకుంటే తప్పనిసరిగా రాజులు అంటే మన పై అధికారుల అనుగ్రహం ఉంటుంది. దీనికి ఇంకొకటి కూడా చేయాలి. ఎందుకంటే రవిగ్రహం వలన మనకి ఇబ్బంది ఏర్పడుతోంది కాబట్టి సూర్యుడికి రోజు నమస్కారం చేసుకోవాలి. సూర్యుడు నమస్కార ప్రియుడు. నిత్యం సూర్యుడికి నమస్కారం చేసుకున్నా కూడా మన పై అధికారుల ఒత్తిడి మన మీద ఉండదు. ఓకే అమ్మ, ఒక కాలర్ లైన్లో ఉన్నారు, సురేందర్ వర్మ అనే కాలర్. హలో హలో నమస్కారం అండి. సురేందర్ వర్మ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. సరే. జూలై 25, 1979 తెల్లవారుజామున 1:30 అంటే 24వ తారీఖున అర్ధరాత్రి అనమాట. రైల్వే కోడూరులో పుట్టారు, కడప డిస్ట్రిక్ట్. అలాగే మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం అనుకుంటున్నారు. ఓకేనా అండి, మేడంతో మాట్లాడండి. నమస్కారం అమ్మా. అది చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. దేనికని? జాబ్ గురించి ఎక్కడ చేరినా కానీ తీసేస్తా అంటున్నారు, మామూలుగా ప్రైవేట్గా చేరినా కానీ. అందుకని కనుక్కుందామని. అంటే ప్రైవేట్ ఉద్యోగాలు తీసేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని భావిస్తున్నారా? అలా ఎక్కడైనా ఉంటుందమ్మా? ప్రైవేట్ ఉద్యోగాలు తీసేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్లో వస్తుందని ఉంటుందా? అది ఎక్కడ లేదు, నెల్లూరులోనే మున్సిపల్ ఆఫీస్లో చేరాడు, అక్కడ కూడా తీసేస్తున్నారు మేడం. అందుకని గవర్నమెంట్ ఆఫీస్లో వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ అమ్మా. వచ్చినా పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువ కాబట్టి వేరే మరో చోట ఎక్కడైనా సరే ఉద్యోగం ప్రయత్నం చేయమని చెప్పండి. ఓం శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని 1,00,000 జపించమని చెప్పండి. తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది. అలా అస్తమానం తీసేయడం అనేటువంటిది ఉండదు. ఓకే, విన్నారు కదండి. మరి ఆ మంత్రాన్ని రెగ్యులర్గా చదివించండి మీ వాళ్ళతోటి, అంతా మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, ఇవాళకి సమయం కూడా అయిపోయింది. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అలాగే. ఇది ఇవాల్టి కపిల్ చిట్ ఫండ్ శుభమస్తు కార్యక్రమం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 5051010631255563. వచ్చే వారం మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.